ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. అక్కడంటే చర్చించరాదు, ఎక్కడ చర్చిస్తారు, ఎక్కడ మీరు మాట్లాడతారు చెప్పండి. ఈ రకంగా 4 రోజులు మేము ఒక సాంప్రదాయంగా, ఒక పద్ధతిగా, ఒక బాధ్యతాయుతంగా ఉన్న పార్టీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి ఆ వెన్నుపోటు లాంటి ఆలోచనతో మాకు లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రజల కోసం, ప్రజల కొరకు ప్రభుత్వాలు పనిచేయాలనే ఒక నినాదంతో ఉన్నాం కాబట్టి ఇవాళ మేము వచ్చి ఈ విషయాన్ని చెప్తున్నాం. వాళ్ళు చెప్పండి, ఎందుకు మీరు అన్యాయం చేశారు, ఎందుకు రాలేదు చర్చకి? గ్రూప్ అనుకున్నాం, దాన్ని కూడా ఒప్పుకున్నాం కదా, రోజంతా చర్చించడానికి ఒప్పుకున్నాం కదా, 2 సబ్జెక్టులు పెట్టుకున్నాం కదా, కాకపోతే ఇంకో 2 రోజులు పొడిగించమని రిక్వెస్ట్ చేశాం కదా. ఎంతసేపు కూడా బుల్లో వచ్చేసి మేము చెప్పిందే వినాలి, మేము చెప్పిందే చేయాలనే ఒక ఆ దృక్పథంతో పాలకపక్షం, ప్రతిపక్షం బాధ్యత ఏంటంటే ప్రజల సమస్యలను తీసుకుని దాని ప్రకారం పట్టు విపులతో వెళ్ళాలి. కానీ ఈ ప్రభుత్వానికి అది లేదు. పట్టుబట్టి ప్రజల పనికి వచ్చింది పట్టుబడితే పర్వాలే, ప్రతిదీ రాజకీయ కోణంలో, ప్రతిదీ దాని నుంచి ఏ లబ్ధి వస్తే, మా ఇంటికి వస్తే మాత్రం సామెత ఉంది మా ఊర్లో, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అని. ఆ సామెతలాగా ఈ ప్రభుత్వం ఎంతసేపు లబ్ధి కోసం ఆలోచించేస్తుంది తప్ప ప్రజా సమస్యల పట్ల ఏ కోసం కూడా ఆలోచించాలి. చాలా దురదృష్టం. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం, ప్రజాకోర్టులో పెడతాం, ప్రజాకోర్టులో ప్రజల తాలూకా తీర్పును అడుగుతాం, దీని మీద ప్రజా ఉద్దేశం అడుగుతాం. ఇది ఇంతటితో విడిచిపెట్టేది లేదనే విషయాన్ని మరి మీ ద్వారా మీ రాష్ట్ర ప్రజలకు వచ్చి తెలియజేస్తున్నాం. ఇందులో మాదేమైనా తప్పు ఉందా? ఇందులో మా చర్చని రాష్ట్ర ప్రజలు వచ్చి మరి ఆలోచించాలని రిక్వెస్ట్ చేస్తాను. అందుకే చెప్పాను, ఈ డిఎస్సి రాసిన వాళ్ళు వీళ్ళు మీరు ఎప్పటి నుంచో ఉండి పాపం వాళ్ళు వచ్చి ఆల్మడిస్తుంటారు. డిఎస్సి విద్యార్థి కాదండి వీళ్ళు. డిఎస్సిలో పరీక్ష పాస్ అయిన వాళ్ళు కాదా? ఈ 2153, 5857, మరి 521 కలిపి సుమారు వీళ్ళందరూ కాదండి. 8,000 మంది కాదా చెప్పండి? 9,000 మంది డిఎస్సి విద్యార్థులు కాకుండా డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అయిపోయి చెప్పండి, ఇవి డైరెక్ట్ రిక్రూట్మెంటా? మరి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ పౌరులు కాదా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదా? మన సోదరులు కాదా? మన సోదరీమణులు కాదా? లేకపోతే ఎక్కడి నుంచో వలస వచ్చిన వల్ల ఏ దేశం నుంచో, ఏ రాష్ట్రం నుంచో? ఏంటి మాటలు? ఏదైతే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల్లో ఉన్న వాళ్ళకి మాకు అన్యాయం జరిగిందనుకుని వాళ్ళకి ముందు న్యాయం చేసి కొత్త వాళ్ళకి ఆలోచించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఆలోచన చేస్తాం. ప్రజా సమస్యలను పరిష్కరించే చిత్తశుద్ధి ప్రస్తుత ప్రభుత్వానికి లేదు అని ఖచ్చితంగా మండలిలో చర్చ పెడదామంటే దానికి ప్రభుత్వం అంగీకరించలేదు అన్నట్టు బొత్స మాట్లాడారు.